హలో బ్యాచిలర్ బాస్ టుడే చుక్కాకు చట్నీ ఎలా చేయాలనేది నేను సింపుల్గా చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది వితిన్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి లైట్గా వేగిన తర్వాత ఆనియన్ వేసి లైట్గా సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చుక్కాకు వేసి లైట్గా సాల్ట్ వేసి బాయిల్ అయ్యే ప్రాసెస్లో తెల్లగడ్డలు మనం కచ్చా బచ్చా చేసుకోవాలి. అలానే శనగగింజలు కూడా బాగా పొడి చేసి పెట్టుకోవాలి. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఒక గ్లాస్ తీసుకొని ఒక స్టిక్ తీసుకొని రోల్ ఏ విధంగా యూజ్ చేస్తామో అలానే ఈ గ్లాసు స్టిక్ అనేది యూజ్ చేసి మనం పొడి చేసి పెట్టుకుంటాము. ఫ్రై అయిన చుక్కాకులోకి మనము ఈ తెల్లగడ్డ తర్వాత పసుపు తర్వాత శనగగింజల పొడి వేసి లైట్గా వాటర్ వేసి అలానే ఫ్రై చేస్తాము. ఫైనల్గా కొత్తిమీర వేసి 2 మినిట్స్ ప్లేట్ అనేది క్లోజ్ చేయండి. చుక్కాకు అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కర్రీసే కాదు, ఇలా చట్నీలు కూడా తింటే మనకి డిఫరెంట్ టేస్ట్ తిన్నట్లుంటుంది. మనము ఎప్పుడు మసాలా అవే కాకుండా ఇలా చుక్కాకు కానీ ఇంకా గోంగూర కానీ ఇలాంటి చట్నీలు ట్రై చేయండి.